నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. వినాయక సాగర్లో స్మార్ట్ సిటీ మిషన్ కింద ఏర్పాటు చేసిన గ్లో గార్డెన్ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్యాలు శనివారం రాత్రి ప్రారంభించారు. 1,25,00,000 రూపాయలతో నిర్మించిన గ్లో గార్డెన్ లైటింగ్ థీమ్తో చెట్ల ఆకృతులు, పెంపుడు జంతువుల ఆకృతులతో పాటు పిల్లలను ఆకట్టుకునే ఇతర విద్యుత్ ఆకృతులు ఉన్నాయి. వినాయక సాగర్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నట్లు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలియజేశారు. వాకింగ్ ట్రాక్ మరమ్మతులు చేయడంతో పాటు వాకర్స్ సౌకర్యార్థం టాయిలెట్లు అందుబాటులోనికి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. అలాగే స్విమ్మింగ్ పూల్ ప్రారంభించినట్లు తెలియజేశారు. హుస్సేన్ సాగర్లో గౌతమ బుద్ధుని విగ్రహం తరహాలో నాట్య వినాయక విగ్రహం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. డ్రైనేజీ నీరు వినాయక సాగర్లోనికి రాకుండా చర్యలు తీసుకుని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ప్రజలందరికీ ఆహ్లాదాన్ని అందించేలా వినాయక సాగర్ను మరింతగా అభివృద్ధి చేస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. ప్రజలకు వినోదాన్ని అందించేందుకు వినాయక సాగర్లో గ్లో అనిమల్స్, గ్లో పవర్స్ వంటివి విద్యుత్ అలంకరణలతో ఏర్పాటు చేశామని అన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో కూడా ఇలాంటివి ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే ప్రజల సౌకర్యార్థం ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. వినాయక సాగర్ మధ్యలో నాట్య గణపతి విగ్రహం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. వినాయక సాగర్లోకి వచ్చేందుకు ఒకే మార్గం ఉండేలా చూస్తామన్నారు. ప్రవేశ రుసుము, పార్కింగ్ టెండర్లు వాయిదా వేశామని, త్వరలోనే అవి నిర్వహిస్తామని అన్నారు. సాగర్లోకి చెత్త రాకుండా, దుర్వాసన రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ బోర్డు చైర్పర్సన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హరిప్రసాద్, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్లు రాధారెడ్డి, అనిల్ కుమార్, నరసింహాచారి, నరేంద్ర, అన్నా అనిత, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, ఈఈ రవి, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈ వెంకటప్రసాద్, గ్లో గార్డెన్ కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశాయ. వినాయక్ సాగర్ లో ఒక్కొక్క ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరుగుతోంది. మొట్టమొదటిగా వాకింగ్ ట్రాక్. చాలామంది ఇప్పటికే దాదాపు తిరుపతి పట్టణ ప్రజలు, యువకులు, మహిళలు దాదాపు 1000 మంది పైన వాకింగ్ ట్రాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఈ వినాయక్ సాగర్లో వాకింగ్ ట్రాక్ మరమ్మతులు కూడా చేయడం జరిగింది. ఈ మధ్యలో స్విమ్మింగ్ పూల్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు గ్లో గార్డెన్ దాదాపు 1,20,00,000 రూపాయలతో ఈ గ్లో గార్డెన్ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణానికి ఈ వినాయక్ సాగర్లో గ్లో గార్డెన్ ప్రారంభించడం, ప్రతి కుటుంబంలో పిల్లలు, పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి 1-2 సార్లు 3 సార్లు ఆహ్లాదకరమైన ఈ గ్లో గార్డెన్ని చూసే, ప్రదర్శించే, ఆనందించే సమయం కూడా ఇక్కడ స్పెండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చేయాల్సింది ఈ వినాయక సాగర్లో కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాం. ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. స్విమ్మింగ్ పూల్ కూడా ఓపెన్ చేస్తాం. అది కూడా వాడుకలోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ వినాయక సాగర్లో ఇంకా చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. నాట్య వినాయకుడిని హుస్సేన్ సాగర్ తరహాలో, బుద్ధ విగ్రహం తరహాలో వినాయక సాగర్ వినాయకుడి బొమ్మను చేయాలనేసి కూడా ప్రజల కోరిక ఉంది. దాన్ని కూడా కమిషనర్ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వీలైనంత తొందరలో దాన్ని కూడా ఈ చెరువు నడిబొడ్డులో వినాయక సాగర్లో నాట్య వినాయక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తున్నాము. ఖచ్చితంగా దాన్ని కూడా చేయాలనేసి కూడా ఆలోచన ఉంది. ముఖ్యంగా ఈ వినాయక సాగర్లోని వాటర్ని క్లీనింగ్, ఈ ప్యూరిఫైడ్ చేసేదానికి వాటర్ మిషనరీ ఇవన్నిటిని కూడా పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరుపతి పట్టణంలో వినాయక సాగర్ని అన్ని హంగులతో కూడా తీర్చిదిద్దుతామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్లో గార్డెన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది 1,25,00,000తో ఈ గ్లో అనిమల్స్, ఈ గ్లో ఏవైతే ఎల్ఈడి లైట్స్తో గ్లో అనిమల్స్, గ్లో ఫ్లవర్స్ ఉన్నాయో వాటిని పెట్టి
పిల్లలకి ఎస్పెషల్లీ ఫ్యామిలీస్తో కూడా వచ్చి పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఫ్యామిలీ స్పెండ్ చేసే విధంగా పెట్టాము. ఇలాగే గ్లో అనిమల్స్ ఇవి కూడా మనకి ఏదైతే ఇంపార్టెంట్ సర్కిల్స్ ఉన్నాయో ఆ సర్కిల్స్లో కూడా ఫ్లవర్స్ అనిమల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ వినాయక సాగర్లో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు స్విమ్మింగ్ పూల్ ఇనాగ్రేట్ చేసాము, ఆర్ఓ ప్లాంట్, అలాగే టాయిలెట్స్ కూడా. సో అవి కూడా ఈ మధ్య స్టార్ట్ చేయడం జరిగింది. ఇవే కాకోకుండా ఇప్పుడు వినాయక సాగర్లో ఏవైతే 2 పాండ్స్ ఉన్నాయో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ వినాయకుడిని అది కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏదైతే వేస్ట్ వాటర్ వస్తుందో అది కూడా ఒకసారి స్టడీ చేసేసి మొత్తం ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్ళి ఇక్కడ వేస్ట్ వాటర్ రాకోకుండా ఈ స్మెల్ ఇదైతే వేస్టేజ్ వచ్చేది కూడా స్టాప్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ ఇది ఇంకా ఆలోచించలేదు. ఫస్ట్ ఎవరికైనా ఆప్షన్ అనుకుందాము, లేదా పిల్లలకి అంటే ముందర టికెట్ పెట్టేసి ఇక్కడ టికెట్ పెట్టుకోకుండా ఫ్రీగా అయినా పెట్టడం జరుగుతుంది. అది ఆప్షన్కి పెట్టాము. ఆప్షన్ కొంచెం పోస్ట్పోన్ చేయడం జరిగింది. కొన్ని కండిషన్స్ పార్కింగ్ అవన్నీ పెట్టాలి. సో అది పెట్టేటప్పుడు దీన్ని కూడా డిసైడ్ చేసి పెడతాం. అవి క్లోజ్ చేస్తాం. ఎందుకంటే ఒకటి ఈ 4లో బ్యాక్ సైడ్ ఉన్న దారి ఆల్రెడీ క్లోజ్ చేశారు. ముందర కూడా స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి ఈ రోజే మేము అసెస్ కూడా చేసేసి దాన్ని సపరేట్గా ఎంట్రీస్ వాటికి పెట్టడమా లేదా ఎంట్రీ దీనికే సపరేట్గా పెట్టడం, దానికోసమని పోస్ట్పోన్ కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక 1 వీక్లో డిసైడ్ చేసి ఆప్షన్ కూడా కంప్లీట్ చేస్తాం. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఉత్కలపీఠం సంయుక్తంగా ఆదివారం నుంచి 3 రోజుల పాటు ప్రస్థానత్రయంలో భాషోత్సవం పేరుతో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వీసీ జిఎస్ఆర్ కృష్ణమూర్తి తెలియజేశారు. వైస్ ఛాన్సలర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి శనివారం మీడియాతో మాట్లాడుతూ సంస్కృత వర్సిటీలో ఎన్ఐపి 2020 విధానాన్ని అమలు చేస్తూ పలు నూతన కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. డిగ్రీ ఆనర్స్తో పాటు రీసెర్చ్ ఓరియంటెడ్ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యూజీ, పీజీ కోర్సుల్లో పదుల సంఖ్యలో మిగిలి ఉన్న సీట్లకు ఈ నెల 14 వరకు డే స్కాలర్లకు స్పాట్ అడ్మిషన్లు కల్పించనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది నుంచి యూజీ, పీజీలో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఐకేఎస్ కోర్సును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వర్సిటీలో నిర్మించిన శ్రీ స్వామినారాయణ సంప్రదాయ అక్షర పురుషోత్తమ మందిరాన్ని ఆదివారం ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. జాతీయ సదస్సుకు వీసీలు, ఒడిశా గవర్నర్, ఉత్తరాఖండ్ సీఎం హాజరవుతారని చెప్పారు. అలాగే స్వామినారాయణ సంప్రదాయ సంస్థలతో విశ్వవిద్యాలయం పరస్పర అవగాహన ఒప్పందం చేసుకుని అమెరికా, ఇంగ్లాండ్, అబుదాబి, నేపాల్లో ఉన్న సంస్థలతో కలిసి విశేష పరిశోధనలు జరపనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ వెంకటనారాయణ, ఉత్కలపీఠం డైరెక్టర్ జ్ఞానరంజన్ పాండా, పిఆర్ఓ ప్రొఫెసర్ రమేష్ బాబు, ఏపీఆర్ఓ ప్రొఫెసర్ కనపాల కుమార్ తదితరులు పాల్గొన్నారు. నెట్ క్వాలిఫై అయిపోతే డైరెక్ట్గా రీసెర్చ్లోకి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ అదేమైనా కుదరకపోయినట్టయితే ఇంకో ఏడాది మేము పీజీ కోర్సు కూడా చేస్తాం. మాకు రమేష్ బాబు గారు, ఇంకా రమాశ్రీ గారు, వీళ్ళంతా ఇది మోడర్న్ సబ్జెక్టు వాళ్ళంతా కలిసి మేము ఇంటర్ డిసిప్లినరీ చేద్దాం. దానికే ఓ రకంగా చూసినట్టయితే మనకి ఎస్ట్రానమీ, ఎస్ట్రాలజీ మనకి ఉండేటువంటి ఖగోళ విజ్ఞానం ఇది ఉంటుంది. ఎస్ట్రానమీ ఫలాదేశం. ఈ రెండింటి కలిపి ఫలిత జ్యోతిషం ఎస్ట్రానమీ, ఫలిత జ్యోతిషం ఎస్ట్రాలజీ, ఈ సిద్ధాంత జ్యోతిషం ఎస్ట్రాలజీ ఇలా తీసుకుంటాం. ఇప్పుడు వీళ్ళ దాంట్లో మనకి మ్యాథమెటిక్స్, భారతీయ గణితం ఈ రెండు కలిసి ఒక కోర్స్ అండి. దాంట్లో 1 ఇయర్ కోర్సులో 50 క్రెడిట్స్ ఏమో మోడర్న్కి ఉంటాయి, 50 క్రెడిట్స్ దీనికి ఉంటాయి. దీంట్లోనే మనం ఎన్ఈపి 2020 రివ్యూ మీటింగ్స్ 2-3 జరిగాయి. మొన్ననే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ వారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్కి వెళ్ళాం. వాళ్ళలో ముఖ్యంగా చెప్పింది ఏమిటి అంటే, మీరు అబ్రాడ్ యూనివర్సిటీతోటి మీరు టైఅప్ అవ్వాలి, మన వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, అక్కడ వాళ్ళు ఇక్కడ రావాలి. ఇది విషయం ముఖ్యంగా చెప్పారు. ఇదే దాంట్లో మాకు కావాల్సింది ఏమిటి అనుకుంటే మేము ప్లాన్ చేసాం. మనకి ఇస్కాన్ అంతర్జాతీయ సంస్థలు చాలా ఉన్నాయి. వాటితోటి మా ఫిలాసఫీ దీంతో కలిసి కొలాబరేట్గా కొన్ని కోర్సులు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. అదొకటి. రెండోది ఏంటంటే, ఈ మధ్యనే విశ్వ సంస్కృత సమ్మేళనం జరిగింది. ఆ సమ్మేళనంలో ఇప్పుడు సమసామయికం అంటే ఈ కాంటెంపరీ ఫిలాసఫీ ఒకటి వచ్చింది. అంటే అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం, తర్వాత ద్వైతాద్వైతం అనేటువంటి ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు కాంటెంపరీగా వచ్చేటువంటి అక్షరధామ,
అక్షర పురుషోత్తమ దర్శనం. అది మన ఢిల్లీలో కూడా ఉంది. అక్షరధాం ఎక్కడున్నా కానీ మనకి ఇది కనిపిస్తుంది. దీనికి ఇంటర్నేషనల్గా కూడా మంచి రెప్యుటేషన్ వచ్చింది. ఇప్పుడే మొన్ననే ఈ మధ్యనే నేపాల్లో ఇది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. నేపాల్ యూనివర్సిటీ తోటి మాకు కూడా టైప్ అవుతుంది. అలాగే ఇంతకుముందు మా అబుదాబి అక్కడ దాంట్లో కూడా ఒక మందిరం కట్టి దీనికి ఇంట్రడ్యూస్ చేశారు. దానికే మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వెళ్ళారు. దాని ముందు ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఈ ఇంట్రడ్యూస్ చేసినట్టు యూనివర్సిటీ ఉంది, అదొకటి. ఆ తర్వాత స్టేట్ మన అమెరికా దాంట్లో యూఎస్ఏలో కూడా ఇది ఉంది. వీటితోటి మనకి చక్కటి అనుబంధం కలగాలి అని మేము ఇక్కడ అక్షర పురుషోత్తమ దర్శనం ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. సరే, దానికి ముఖ్యంగా ఎంతో ఇప్పుడే మహాంత స్వామి ఉన్నారు, ఆయన ఆశీర్వచనం ఇచ్చారు. ఈ అక్షర పురుషోత్తమ దర్శనం ఒక రిప్లికా టెంపుల్ మౌంటాబులో ఏదైతే ఉందో, అబుదాబిలో ఏదైతే ఉందో అదే రిప్లికా టెంపుల్ ఇక్కడ కూడా కట్టారు. మాకేం లేదు, వాళ్ళే కట్టుకున్నారు. రేపు దీంతో ఒక ఇది ఉంటుందండి, భాష్యోత్సవం అనేటువంటి ఉత్సవం చేస్తున్నాం. ఈ భాష్యోత్సవంలో ఇంతవరకు ఉండేటువంటి మన ప్రాచీన భాష్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రస్థానత్రయం అంటాం. ప్రస్థానత్రయంలో గీతా భాష్యం, ఉపనిషత్ భాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం, వీటిల్లో మొత్తం 8 వరకు కూడా ఈ సంప్రదాయాలు ఉన్నాయి. ఈ సంప్రదాయాల్లో సమసామయికంగా సమాజంలోకి వచ్చిన భాష్యం ప్రస్థానత్రయ భాష్యం అంటే అందరికీ కూడా చేర్చలంగా తెలిసేది. కాబట్టి పాశ్చాత్య దేశాల్లో కూడా దీని ప్రచారం జరుగుతుంది. దాంతో ఒకటి ఇతర దేశాలే దాన్ని ఆదరించినప్పుడు మన దక్షిణ భారతదేశంలో ఆదరించడం ఇది ఫస్ట్ టైం, మొట్టమొదటిగా దీన్ని ఆదరిస్తాం. దీనికే కంచి కామకోటి పీఠాధిపతి అనుమతి కూడా ఉంది, వారి ఆదేశం కూడా ఉంది. ఇటువంటి దర్శనాలని మీరు ప్రోత్సహించాలి. ఇంతవరకు మేము చేసేది శంకర భాష్యం, రామానుజ భాష్యం, మాధ్వ భాష్యం, నింబార్క భాష్యం, అలాగే మన వల్లభ భాష్యం, ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఇది కూడా ఒక యూనిట్లో మనం చేర్చినట్టయితే అన్ని భాష్యాల్లోనూ కూడా ఒక కంపారిటివ్ స్టడీ, కంపారిటివ్ ఎంత జరుగుతుంది అని మేము చేసుకుంటున్నాం. ఇక్కడి నుంచి మన సోమనాథ విశ్వవిద్యాలయం నుంచి కూడా ఇది జరుగుతుంది. అక్కడి నుంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్లో అదాంట్లో ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. దాని గురించి ఈ కార్యక్రమం అంటే రేపు ఇంటర్నేషనల్ మనకి యూనివర్సిటీలో కూడా మన సంబంధం కలగడానికి నాందీగా ఈ అక్షర పురుషోత్తమ దర్శనం. ఇస్కాన్ కూడా చాలా ఉంది, దాన్ని కూడా దీంట్లో కలుపుకొని ఇస్కాన్ ఇంటర్నేషనల్ సంస్థలతో కూడా మనం చేసుకున్నట్టయితే మనకు రెప్యుటేషన్ వస్తుంది. అంటే 2 విషయాలండి. ఈ సంవత్సరం నుంచి ఇంటర్ డిసిప్లినరీగా మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఈ 2 కలిసి మేము పీజీ కోర్సు చేసి మేము మొట్టమొదటిగా నేపాల్, ఆ తర్వాత అబుదాబి, దాని తర్వాత ఆస్ట్రేలియా, దాని తర్వాత యుఎస్ఏ, ఈ 4 వచ్చే సంవత్సరం మేము వెళ్ళడం కానీ మా ఆదాన ప్రదానం ఉంటుంది. అంటే మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం మాకు జయప్రదం అయినట్టయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రధానమైన లక్ష్యాలు ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ కావాలి. వాడు అడిగేది అంటే మీ ఇంటర్నేషనల్ నుంచి మీ ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు? ఇప్పటికీ 6 స్టూడెంట్స్ మన దగ్గర చదువుతున్నారు. అంటే నేపాల్ నుంచి చూస్తున్నారు, మలేషియా నుంచి చూస్తున్నారు, శ్రీలంక, ఇంకా వీళ్ళు యూకే కూడా, ఇండోనేషియా, యూకే ఈ స్టూడెంట్స్ ఉంటున్నారు. ఇండోనేషియా, నేపాల్ వాళ్ళంతా వస్తారండి. మేము కూడా అక్కడికి పెడతాం, మా స్టూడెంట్స్ కూడా మేము అక్కడ పంపిస్తాం. దీంతో 1 లక్ష్య పూర్తి అవుతుంది ఎన్ఈపీ 2020 ప్రకారం. అంటే దీని లక్ష్యం ఏమిటంటే మన భారతదేశం ఈ ద్వారా చక్కగా విశ్వగురు అవ్వాలనేటువంటి లక్ష్యం ఉంది. ఎన్ఈపీ 2020కి ప్రధానమైన లక్ష్యం. అంటే ఈ వైస్ ఛాన్సలర్ మీటింగ్లో
విశ్వవిద్యాలయం ఎటువంటి కార్యాచరణ చేయాలి అనే విషయం బ్రీఫ్గా మీకు చెప్పాను. మేము దానికి కూడా వేసుకుంటున్నాం, అది కూడా చేస్తామండి. అలాగే భారతదేశంలో విశ్వవిద్యాలయ కులపతులు ఈ సదస్సుకు వస్తున్నారండి. అది కాకుండా లోకల్ వాళ్ళు కూడా తీస్తున్నారు. అంటే మనకి లాల్ బహదూర్ శాస్త్రి ఢిల్లీ నుంచి, సోమనాథ్ యూనివర్సిటీ మన గుజరాత్ నుంచి, అలాగే ఇక్కడ పూరి నుంచి హరేకృష్ణ రథపతి గారు, ఇక్కడ వాళ్ళంతా కలిసి మొత్తం అంతా కూడా 4 దిక్కుల నుంచి ఒక 5 వీసీలు వస్తున్నారు. రెండోది ఏంటంటే ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా ఈ మందిరం ఒకటి వాళ్ళు కట్టారు. అది మంచి మాన్యుమెంట్ అవుతుంది. తిరుపతికి ఎక్కడ సిమెంటు ఇనుము లేకుండా వాళ్ళు ప్రత్యేకంగా ఒకసారి వెళ్ళి చూసి రండి, ఇప్పుడే అయింది. అదొకటి కడతారండి. అలాగే దాని ముందే మన జగన్నాథ ఉత్కళపీఠం ఉంటుంది. ఈ మందిరం కూడా చాలా ఆ కళతోటే కట్టింది. అది శిలాన్యాసాలు ఉన్నాయి. ఇంకా అనుకోకుండా అసమాధమో ఉత్కళపీఠం ఉంది కాబట్టి ఒడిశా గవర్నర్ని మేము పిలిచాం, కె హరిబాబు గారు. వారు వస్తామని చెప్పేసి కన్సెంట్ ఇచ్చారు. ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి పని అబుదాబి రిప్లికా టెంపుల్ అవుతుందని చెప్పేసి పుష్కర్ సింగ్ ధామి అక్కడి నుంచి ఉత్తరాఖండ్ నుంచి ఆ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా వస్తానికి అవలంబించేస్తున్నారు చూడడానికి. అంతేకాకుండా వాళ్ళకి ఈ పరిశోధనలు అవి చేద్దామనే అభిప్రాయంతో మేము ఉత్తరాఖండ్ తోటి ఈ మిగిలిన మన ఇంటర్నల్గా ఉండేటువంటి యూనివర్సిటీ ఎక్స్చేంజ్ మేము చేసుకుంటూనే ఉంటాం. ఇది విశేషమైనటువంటి. ఇది కాకుండా ఈ సమయంలో మనకు ఒక ఎప్రిషియేషన్ సర్టిఫికెట్ గుజరాత్ వాళ్ళు ఇస్తున్నారు. దాంట్లో విశ్వవిద్యాలయాల మణి, సంస్కృత ఆలయ మణి, మహాలయ మణి అనేటువంటిది ఒకటి ఇస్తున్నారు. ఇంకొకటి ఏమంటే భారతీయ అధ్యక్షులు యూజీసీ వైస్ చైర్మన్ మన దీపక్ శ్రీవాస్, తర్వాత సచ్చిదానంద మిశ్రా ఆయన కూడా వస్తున్నారు, ఐసిపిఆర్ సెక్రటరీ గారు. మాకు ఇక్కడ ఉండేటువంటి దాంట్లో చాలా మేము చేస్తున్నాం. ఏదో ఒకసారి ఇంతకుముందు కూడా ఒడిశాకి వెళ్ళాం, గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. మాకు 50,000 ఇచ్చారు కార్పస్ ఫండ్. 50 లక్షలు 50 లక్షలు ఇచ్చారా? 50 లక్షలు ఇచ్చారు. 50 లక్షల్లో దీంతో మనం చేస్తూ ఉన్నాం. దానికి వచ్చారు 50,000 ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ తోటి మేము కాలక్షేపం చేస్తాం. 3-4 ఆల్రెడీ వేసుకున్నాం అవుట్సోర్సింగ్లో. ఇది ఒక విషయం. దాన్ని 10 ఎంత అన్నారు? 10 ఆయన అడిగినంత సూర్యవంశీ అని చెప్పారు. 10 కోట్లు సూర్యవంశీ ఇస్తా అని చెప్పారు ఎడ్యుకేషన్ మినిస్టర్. అది అలాగే మేము స్పీకర్ని కూడా అడిగాం. ఆవిడ కూడా ఏదో పని చేస్తున్నారు. దాంతో గవర్నర్ గారిని కూడా అడుగుదామని మేము అనుకుంటున్నాం. మాకు ఈ ఉత్కళపీఠం చాలామంది 800 మటుకు మా స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు. వీళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి అంటే మాకు మీ గవర్నమెంట్ సహాయం చేయాలని చెప్పాం. దాంతో మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా చాలా సహాయం చేశారు. వాళ్ళకి కూడా చెప్పారు. ఎప్పటికవుతుందో భగవంతుడి అనుగ్రహం మీ అందరి ప్రోత్సాహంతో వచ్చి మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అయ్యా, మేము స్పాట్ అడ్మిషన్లో మాకు కావాల్సింది ఏంటంటే సిటీకి 300 ఎకరాల భూమి కావాలండి. 3,000 మందికి సర్టిఫికెట్లు మేము ఇవ్వాలి. మేము 2,200 మామూలుగా ఇస్తున్నాం. ఇంకో 400, 500 దానికి ఇస్తాం. మొత్తం సరిపెడుతున్నాం. ఈ స్టూడెంట్స్ ఎంతమంది బయటికి నుంచి రావాలో వాళ్ళందరికీ కూడా భోజనం తర్వాత ఉండడానికి ఇస్తున్నాం. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి కొంచెం ఒక ఏడాది వెసులుబాటు చేసి లోకల్ వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తే డే స్కాలర్స్ ఎక్కువ కావాలని మేము స్పాట్ అడ్మిషన్స్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంది. లోకల్ వాళ్ళు ఎక్కువ జాయిన్ అవుతున్నారు. ఇంతేకాకుండా వేరే చోట కూడా మేము అడ్మిషన్స్ చేద్దామని రేపు ఈసీలో పెట్టుకుని కొవ్వూరు, చిట్టుగూడూరు, అలాగే ఘంటసాల,
ఆ తర్వాత వరంగల్, జిల్లేలముడి, ఇంకోటి ఉందండి ఇక్కడ వీళ్ళది పేట అండి, ఇక్కడ పేట ఉందండి, ఇక్కడ మన ఏర్పేడికి సంబంధించిన పాఠశాల పాపనాయుడు. అక్కడ కూడా మేము వాలంటరీగా చేసిన సంస్థలను మేము ఆక్రమించుకుంటున్నాం. అంటే వాళ్ళు పుట్లు పెడితే ఏదో చీమల పుట్టలో పాము ప్రవేశించినట్టు వాళ్ళ సంస్థలను మేము అడాప్ట్ చేసుకుందామని అనుకుంటున్నామండి. పూర్తవుతుంది. ఇంకా ఒక 10లో మాకు కావాలి అడ్మిషన్స్. దాని గురించి కూడా మన స్పాట్ అడ్మిషన్స్ 14 వరకు పొడిగించాం. మీ ప్రచారంతో మాకు ఇంకా వస్తే చాలా బాగుంటుంది. మా ఛాన్సలర్ గారు కూడా దీని గురించి ప్రత్యేకంగా పెట్టారు, మీకు అడ్మిషన్స్ బాగా రావాలి. కానీ ఏడాటా పెరుగుతుందండి. కరోనా దాంట్లో కొంచెం తగ్గింది. కరోనా దాటిన తర్వాత ఇప్పుడు వస్తుంది. కింద సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగుంది. అయ్యా కాలండి, అది మన స్వామినారాయణ మందిరం, అది వాళ్ళ ఆగమం ఉంటుంది. ఇప్పుడు ఆగమం ప్రకారంగా వాళ్ళు అక్కడే ఇక్కడ తీసుకొచ్చి దానికి మహంతస్వామి మొత్తం అంతా నేత్ర ఉన్మీలనం చేసి పంపించారు. ఆ పంపించింది ఇప్పుడే మేము పెట్టేసి వస్తున్నాం. రేపు దీనికి అంగంగా ఏకాదశి రుద్రుని అని చెప్పేసి ఏకాదశిని అని 11 రుద్రాభిషేకాలు చేస్తాం. దీనికి తోడు ఒక సుదర్శన హోమం కూడా చేద్దాం అనుకుంటున్నాం. అది వైదిక కార్యక్రమం రేపు ఉంటుంది. ఎల్లుండి ఇక్కడ మందిరం ఉంటుంది. మందిరంలో వాళ్ళు డూప్లికేట్ టెంపుల్ కట్టారు. దానిపైన మేమున్నది ఆ ప్రశాసనం తరపుని మీరు అక్కడ కూర్చోవడానికి కూడా పైన షెడ్ వేస్తే బాగుంటుంది అంటున్నాం. దాన్ని మన గవర్నర్ గారు అలాగే సీఎం గారు ఇనాగ్రేట్ చేస్తారు, స్వామివారికి అర్చన చేస్తారు. ఇది ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కరకంబాడి రోడ్డు అట్లాంటిక్ స్కూల్ వద్ద ఉన్న పుష్పగిరి మఠంలో ఈ నెల జూలై 15వ తేదీ సాయంత్రం 4 గంటలకు తలపెట్టిన సామూహిక వరలక్ష్మి వ్రత పూజకు మహిళలంతా తరలిరావాలని తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి కార్యవర్గ కమిటీ సభ్యులు ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క బ్రాహ్మణ సంఘాలు ఉన్నటువంటి ఉండి బ్రాహ్మణుల యొక్క అభ్యున్నతి కొరకు కృషి చేస్తూ ఉన్నాయి. అయితే ఏ సంఘానికి ఆ సంఘంగా అభ్యున్నతి కొరకు కృషి చేయడం కాకుండా ఒకటిగా ఉండి ఐకమత్యంతో ఉండి కృషి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఏపీబీఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ వేదం హరిప్రసాద్ గారు రాష్ట్రమంతా నియోజకవర్గాలన్నీ కూడా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా తిరిగి అన్ని బ్రాహ్మణ సంఘాల చేత మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొని వచ్చి ఆ గొడుగు కింద అంటే ఆ సమూహంగా ఏర్పడే సమూహం పక్షాన కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశం చేత తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సంఘాల సమాఖ్య, తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి అన్నటువంటి ఒక సంస్థను గత మే నెల 30వ తేదీన ప్రారంభించి ప్రమాణ స్వీకారోత్సవాలను కూడా చేయడం జరిగింది. ఆ తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల
15వ తేదీన తొట్టతొలిగా శ్రావణ మాసం ప్రయుక్తంగా వరమహాలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఈ కొత్తగా ఏర్పడినటువంటి తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితికి అధ్యక్షులుగా డాక్టర్ నరసింహాచార్య, నేను, అలాగే ప్రధాన కార్యదర్శిగా శ్రీ వేదం. ఈ సంఘం ద్వారా మొట్టమొదటి కార్యక్రమంగా శ్రీ వరమహాలక్ష్మి వ్రతంతో కార్యక్రమాలను ప్రారంభించాలని చెప్పేసి సంకల్పించడం జరిగింది మా సంఘం ద్వారా. అయితే ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని కేవలం బ్రాహ్మణులకు మాత్రమే కాకుండా అందరికీ కూడా సామూహికంగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే బ్రాహ్మణుడు పురోహితుడు అంటే పురమునకు హితమును కోరువారు కాబట్టి అందరికీ కూడా, అందరూ భక్తులందరికీ కూడా ఈ వరమహాలక్ష్మి వ్రతంలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తూ సామూహిక వరమహాలక్ష్మి వ్రతము అన్నటువంటి ఈ వ్రతాన్ని 15వ తేదీ సాయంకాలం 4 గంటలకు మంగళం రోడ్డులో ఉన్నటువంటి పుష్పగిరి మఠమునందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా తప్పక పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఆ తదుపరి మా కార్యదర్శి. ముందుగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య తిరుపతి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఇది ఏర్పడి ఈరోజు మీ అందరి ముందు రేపు 15వ తేదీన జిల్లా మొత్తం అన్ని సంఘాలు కలుసుకొని ఒక్కసారిగా నిర్వహించబోతున్న మొట్టమొదటి కార్యక్రమం వరలక్ష్మి వ్రతం. పవిత్ర శ్రావణ మాసంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాము. ముందుగా ఇది జగద్గురువులు శ్రీ పుష్పగిరి పీఠాధిపతి ఇటీవలే నిర్మించినటువంటి మన పుష్పగిరి వేద పాఠశాల కూడా అక్కడ ప్రారంభమైంది. అదే ప్లేస్లోనే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 4 గంటలకి మంగళం రోడ్లో ఉన్నటువంటి పుష్పగిరి పాఠశాల నందు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి హిందువులందరూ తప్పకుండా పాల్గొని ప్రతి నియోజకవర్గాల నుంచి కూడా తిరుపతి జిల్లాకు సంబంధించిన ప్రతి నియోజకవర్గాల వారందరూ కూడా ఇందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బ్రాహ్మణులు కూడా ఏ సమాజంలో అందరితో పాటు సమానంగానే భావిస్తున్నారు, అందరినీ సమానంగా భావిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఉదాహరణగా తీసుకొని ఎక్కడ రాష్ట్రంలో నిర్వహించిన విధంగా తిరుపతిలో అన్ని కులాలను ముందు పెట్టి అన్ని కులాలకు మంచి జరగాలనే ఉద్దేశంతో అన్ని కులాల నుండి స్త్రీలు వ్రతాన్ని ఇంట్లో చేసుకోవడానికి అనుకూలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అటువంటివన్నింటినీ దృష్టిలో ఉంచుకొని బ్రాహ్మణుల చేత ఈ యొక్క పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని పూజ చేసి వరలక్ష్మి మాత యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం మన్నారుపోలూరు గ్రామంలో సత్యభామ జాంబవతి సమేత శ్రీకృష్ణ దేవాలయం నిత్య పూజలతో విరాజిల్లుతోంది. గతంలో టీటీడీ చైర్మన్గా విశేష సేవలందించిన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి చొరవతో ఆనాడు తీసుకునే నిర్ణయం ఫలప్రదమై ఆలయంలో నిత్య పూజా కైంకర్యాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మన్నారుపోలూరులోని సత్యభామ జాంబవతి సమేత శ్రీకృష్ణ దేవాలయంపై సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సూళ్లూరుపేటకు 3 కిలోమీటర్ల దూరంలో శ్రీ సత్య జాంబవతి సమేత శ్రీ అళఘమల్లారి కృష్ణస్వామి దేవస్థానం కొలువై ఉంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత చూస్తే ఇది జాంబవంతునికి శ్రీకృష్ణునికి శమంతమణి కోసం జరిగిన యుద్ధ ప్రాంతం. ఈ ఆలయంలో జాంబవతి సమేత సత్యభామ శ్రీకృష్ణుని విగ్రహాలు గర్భాలయంలో కొలువై ఉంటాయి. గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులతో పాటు సుగ్రీవుడు, జటాయువు కూడా ఉంటారు. గర్భాలయం వెనుకన జాంబవతిని ఆలయం ఉండగా రుక్మిణీదేవి సౌందర్యవల్లీదేవి రూపంలో కొలువై ఉండడం మరో ప్రత్యేకత. ఈ ఆలయంలోనే రామాలయం కూడా ఉంది. గతంలో 2 ధ్వజస్తంభాలు ఉండేవి. కాలక్రమేణా రామాలయం యొక్క ధ్వజస్తంభం తొలగించారు. ఇక్కడ ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు భరద్వాజ గోత్రీకుల వంశీకులు మురళీకృష్ణ భట్టాచార్యులు తరతరాలుగా పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో చోళులు, 13వ శతాబ్దంలో నెల్లూరులో పాలించిన మనుమసిద్ధి పాలకులు దీనిని మెరుగుపరిచారు. ఈ క్రమంలో ఈ ఆలయం వెంకటగిరికి చెందిన జమీందారుల నియంత్రణలోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఆలయ గోపురం 10వ శతాబ్దంలో నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయ ప్రాశస్త్యం గురించి ఆలయ ప్రధాన అర్చకులు మురళీకృష్ణ భట్టాచార్యులు మాట్లాడుతూ,
సత్రాజిత్తు మహారాజు సూర్యదేవునికి పూజలు చేసి తీవ్ర తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషించిన సూర్యదేవుడు శమంతకమణి రత్నాన్ని సమర్పించాడు. ఈ రత్నం ప్రత్యేకత, ఇది ప్రతిరోజు ఆ రత్నం అదనపు పరిమాణంలో బంగారాన్ని ఇస్తుంది. ఒక సందర్భంలో సత్రాజిత్తు ఆ మెరిసే రత్నాన్ని ధరించి శ్రీకృష్ణుని సందర్శించాడు. ఆ రత్నం సత్రాజిత్తు వద్ద ఉండడం కన్నా తన వద్ద ఉంటే మంచిదని శ్రీకృష్ణుడు భావించి ఆ రత్నాన్ని అడుగగా దాన్ని శ్రీకృష్ణునికి ఇవ్వడానికి సత్రాజిత్తు నిరాకరించాడు. సత్రాజిత్తు ఆ రత్నాన్ని తన సోదరుడు ప్రసేనజిత్తుకు సమర్పించాడు. ఆ తర్వాత వేటకు వెళ్లిన ప్రసేనజిత్తును ఓ సింహం సంహరించి ఆ రత్నాన్ని ఎత్తుకెళ్ళింది. ఆ తరువాత జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి తన కుమార్తె జాంబవతికి బహూకరించాడు. శ్రీకృష్ణుడే చంపి శమంతకమణిని అపహరించి ఉంటాడని సత్రాజిత్తు నిరాధారమైన ఆరోపణను కృష్ణుడిపై మోపడంతో శమంతకమణి కోసం అడవికి వెళ్లి జాంబవంతుడితో 21 రోజుల పాటు యుద్ధం చేసి కృష్ణుడికి లొంగి అతని కుమార్తెను మరియు శమంతకమణిని అప్పజెప్పాడని చరిత్ర చెబుతోంది. ఈ పురాణం జరిగిన ప్రదేశాన్ని మన్నారు పోలూరు అని నమ్ముతారు. మొదట్లో ఈ ప్రదేశాన్ని మణిమండప క్షేత్రమని పిలిచేవారని, భగవంతునికి మణి సమర్పించిన ప్రదేశమని పేరు కాబట్టి అదేవిధంగా శ్రీకృష్ణుడితో మల్లయుద్ధం జరిగిన కారణంగా మల్లహరి పోరు అని, కాలక్రమంలో అది మన్నారు పోలూరుగా అవతరించిందని తెలియజేశారు. జాంబవతీదేవి భార్యగా పూజలందుకుంటున్న ఏకైక ఆలయం ఇదే అయ్యుంటుందని భావిస్తున్నారు. కాగా ఈ ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు జరిగేవని, కాలక్రమేణా అక్కడ పూజలు, పునస్కారాలు లేకుండా పోయాయని తెలిపారు. అనంతరం గతంలో టీటీడీ చైర్మన్గా విశేష సేవలందించిన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వారి చొరవతో ఎండోమెంట్ ఈ దేవాలయాన్ని అనుసంధానం చేసుకోవడం, తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానం చేసుకోవడంతో తిరిగి ఈ ఆలయానికి పూర్వవైభవం వచ్చిందని, నిత్యం పూజాది కార్యక్రమాలతో విరాజిల్లుతోందని తెలియజేశారు. దేవస్థానం చోళరాజులు కట్టారు. ఇది వచ్చి 8వ శతాబ్దం నాటిది. ఈ చోళరాజులు కట్టి కొంతకాలం వాళ్ళు పరిపాలించిన తర్వాత నెల్లూరు పరిపాలించిన మణిసిద్ధి మహారాజు గారు వాళ్ళు కొంతకాలం పరిపాలించారు. వెంకటగిరి రాజు గారు సంవత్సరంలో ఇక్కడ దేవస్థానంలో 20 మంది అర్చకులు, పనివాళ్ళు 40 మంది. ఈ ఒక పూటకి 60 కేజీల నైవేద్యం అవుతున్నది. 2 బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 2 బ్రహ్మోత్సవాలు, 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఈ యొక్క దేవస్థానం సూలూరుపేటకు పశ్చిమ దిశగా 4 కిలోమీటర్ల లోపల ఉంటుంది. కృష్ణుడికి జాంబవంతునికి 21 రోజు ఘోర మల్లయుద్ధం జరిగిన స్థలం ఇది. సత్రాజిత్తు వారు ఘోర తపస్సు చేస్తారు సూర్య భగవాన్ గురించి. చేసేటప్పుడు సత్రాజిత్తుకి సవంతమని ఆరంగా ఇచ్చేటప్పుడు ఒక సభలో వేసుకొచ్చేటప్పుడు కృష్ణుడు వారు చూసేసి హారాన్ని ఇమ్మని కోరుతారు. ఇవ్వనని చెప్పి తన తమ్ముడు ప్రసన్నుడి దగ్గర ఇచ్చేసి సత్రాజిత్తు అరణ్యానికి వెళ్తారు. 2వ రోజు ప్రసన్నుడు మర్చిపోయి హారాన్ని అరణ్యానికి వేసుకుపోయేటప్పుడు ఒక సింహం చూసి ప్రసన్నుడు చంపేసి హారం ఎత్తిపోతుంది. అప్పుడు జాంబవంతి వారు చూసి ఆ సింహం యుద్ధం చేసి మణి తీసుకుని నేరుగా జాంబవతి గృహలో పెట్టేస్తారు. ఒకప్పుడు కృష్ణుడు వారు మణి అడుగుని తన తమ్ముడిని ఏదో చేసినప్పుడు కృష్ణుడు వేస్తారు. అది తొలిగే దానికోసం వినాయకుని ప్రార్థన చేసి అరణ్యానికి పోతారు. పోయేటప్పుడు జాంబవంతుని అడుగుజాడలో పోతే జాంబవతి దగ్గర మణి ఉంటుంది. ఆ మణి ఎత్తుకొచ్చేటప్పుడు జాంబవంతి వారు చూస్తారు, యుద్ధానికి కోరుతారు. రామావతారంలో యుద్ధం చేయాలంటారు. స్వామివారు 21 రోజు రామావతారంలో యుద్ధం చేస్తారు. జయించిన తర్వాత తన కూతుర్ని మణికి వివాహం చేసి చెప్తారు. తిరిగి మణి సత్రాజిత్తుకి అప్పగిస్తే తన కూతురును స్వీకరించమని ఇక్కడ సతీభామ, కృష్ణుడి దగ్గర సతీభామ, జాంబవతి ఉంది. ఇక్కడ కృష్ణుడి దేవస్థానంలో రుక్మిణి సతీభామ ఉంటుంది. ఇక్కడ సవంతమణి కోసం జాంబవతి ఉంది. రుక్మిణి అమ్మవారు పక్కన దేవస్థానంలో పక్కన లోపలే ప్రాహారం లోపల రుక్మిణి అమ్మవారు అనేక సన్నిధిలో ఉన్నారు. ఇది వచ్చి 8వ శతాబ్దం నాటి దేవస్థానం. మణిమండప క్షేత్రం పేరు దీనికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.